సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరిలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్నాయి. విజయ్ మరియు శేఖర్ ఆ పందాలను చూడటానికి వెళతారు. అయితే ఆ పందాల్లో ఏదో తేడాగా ఉందని విజయ్ గమనిస్తాడు. కొన్ని పందాల్లో ఒకే కోడి పదే పదే గెలవడం అతనికి అనుమానం కలిగిస్తుంది. ఒకరోజు ఒక పందెం జరుగుతుండగా ఒక కోడి పందెం మధ్యలో చనిపోతుంది. ఆ కోడి కాలికి ఒక వింత లోహపు ముక్క ఉండటం విజయ్ చూస్తాడు. అది సాధారణంగా కోడికి ఉండదు. ఈ విషయాన్ని శేఖర్తో చెప్తాడు. ఇద్దరూ కలిసి ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ రమ్య కూడా ఆ ఊరికి వస్తుంది. కోడి పందాల్లో ఏదో అక్రమం జరుగుతోందని ఆమెకు సమాచారం అందుతుంది. ఆమె రహస్యంగా దర్యాప్తు చేయడం మొదలుపెడుతుంది. విజయ్ మరియు శేఖర్ ఆ చనిపోయిన కోడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా వాళ్లకి రామయ్య మీద అనుమానం వస్తుంది. రామయ్య ఆ ఊరి పెద్ద మరియు కోడి పందాల నిర్వాహకుడు. అతను ఏదో అక్రమంగా చేస్తున్నాడని వాళ్లు అనుమానిస్తారు. చివరికి విజయ్ మరియు శేఖర్ ఇన్స్పెక్టర్ రమ్యకు సహాయం చేస్తారు. ఆ కోడికాలికి ఉన్న లోహపు ముక్క ఒక ప్రత్యేకమైన విషపు సూది అని తెలుస్తుంది. రామయ్య తన కోళ్లు గెలవడానికి ఆ విషపు సూదిని ఉపయోగిస్తున్నాడని తెలుస్తుంది. పోలీసులు రామయ్యను అరెస్టు చేస్తారు. ముగింపు: ఈ కథ మనకి ఏమి చెప్తుందంటే, మనం ఎప్పుడూ మన కళ్లతో చూసేదాన్ని మాత్రమే నమ్మకూడదు. దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. విజయ్ తన తెలివితేటలతో ఒక పెద్ద అక్రమాన్ని బయటపెట్టాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరిలో మళ్లీ న్యాయం గెలుస్తుంది.